భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని మద్దూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి సిపిఐ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ మాట్లాడారు. దళిత కుటుంబంలో జన్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో ఉన్నత చదువులు చదివి అణిచివేతకు అవమానాలకు గురై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వర్గ శ్రేయస్సు కోసం భారత రాజ్యాంగాన్ని నిర్మించి రిజర్వేషన్ల ద్వారా అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందని భావించి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎంతో గొప్ప ఆలోచనతో భారత రాజ్యాంగాన్ని నిర్మించి అంటరానితనాన్ని రూపుమాపిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మద్దూరి మండల కార్యదర్శి జంగిలి యాదగిరి, మండల నాయకులు రాజు, అందే పరశురాములు, బియ్య రాజు, ఇమ్మిడి కిష్టయ్య, పొన్నపోయిన కనకయ్య, ఆలా కుమార్, నిమ్మల శ్రీకాంత్, కనకయ్య పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మద్దూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి సిపిఐ ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆనాడు అంటరానితనాన్ని రూపుమాపి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మేధావి, చిన్న రాష్ట్రాల ద్వారానే ఈ దేశం అభివృద్ధి చెందుద్దని చాటి చెప్పినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు ఓటు హక్కు కల్పించిండు. అంటే అంబేద్కర్ ద్వారానే ఈరోజు మనం ఓటేసేటువంటి హక్కు వచ్చింది కేవలం అంబేద్కర్ అని చెప్పి సందర్భంగా తెలుసుకోవచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలుగన్నటువంటి రోజులను తీసుకురావాలి, ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ కుల మత భేదాలు లేకుండా సమానత్వం కోసం, భిన్నత్వంలో ఏకత్వం, అందరం సమానంగా జీవించేటువంటి హక్కుల కోసం సిపిఐ పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాము.